సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, కృపగల దేవుడు గడిచిన 2 మాసాలు మనలను సజీవులుగా కాచి కాపాడి ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున మనలను సురక్షితంగా భద్రపరిచి ఈ మార్చి మాసాన్ని దయాకిరీతంగా అనుగ్రహించిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఫిబ్రవరి నెల 28వ తారీఖు మాసాంతర కూటం దీవెనకరంగా దేవుడు జరిగించారు. నిన్న ఆదివారం సెంట్రల్ మందిరంలో పగటిపూట 3 ఆరాధనలో దివ్యమైన వర్తమానాలు దేవుడు అందించాడు. వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరు. ఫస్ట్ సెషన్లో నీ మౌనమే నీ విజయమని నీకు తెలుసా. 2వ సెషన్లో కృపానిధిలో దాగిన 9 ధన నిధులు. థర్డ్ సెషన్లో అదే వర్తమానం కంటిన్యూ చేయటం జరిగింది. వినకపోతే విని ఆశీర్వదించబడండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అందించే వర్తమానాలు వేలాది కొలది ప్రజలు విని ఆశీర్వదించబడుతున్నామని తెలియచేస్తూ అనేక మంది దైవ సేవకులు వారి గ్రామాల్లో వారి మందిరాల మీద గ్రామ ప్రజలందరికీ దేవుని వాక్యం వినిపిస్తున్నామని అనేకులు తెలియచేస్తూ ఉన్నారు. మరి విశేషంగా మీలో అనేక మంది ప్రతి నెల ప్రతి దినం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యకు కానుకలు పంపిస్తూ ఈ సేవను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరికీ నా 2 చేతులు జోడించి వినమ్రంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం మరో ప్రత్యేకమైన సందేశం, 28వ తారీఖు వాగ్దాన సందేశం మనం విన్నాం కదా. ఈ మార్చి మాసానికి దేవుడు మనకి ఇస్తున్న మరో దివ్యమైన వాగ్దాన సందేశం కోరేషుతో యెషయా గ్రంథంలో మనం విన్నాం కదా. కోరేషు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలాలలో దాచబడిన నిధులు, రహస్య స్థలాలలో మరుగయ్యున్న ధననిధులు నేను నీకు ఇస్తాను. తద్వారా నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకుంటావు. దైవజనమా, నిజమే. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచారు అని దాన్ని రుజువుపరచడానికి కొన్ని ఆనవాళ్ళు మన జీవితంలో దేవుడు కనపరుస్తాడు. ఆ పరంపరలోనే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత ఉన్నతమో, నిన్నెంతగా ప్రేమించాడో, నీ పిల్లల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన ప్రేమను నీ బ్రతుకులో వెల్లడి చేయటానికి మన జీవితాల్లో దేవుడు చేయబోయే మరో దివ్యమైన వాగ్దానం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం నేను చదువుతాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను. విన్నారా? దేవుడు నిన్నెంత ప్రేమించాడో, నీ కుటుంబం అంటే దేవునికి ఎంత ప్రేమో, ఆయన ప్రేమను ఈ మార్చి మాసంలో నీ కుటుంబంలో రుజువుపరచబోతున్నాడు. ఒక వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల సాధనాలు వాడుకుంటాడు కదా. ఓ యవనబ్బాయి ఒక అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ పువ్వు ఇస్తాడు. తద్వారా ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అని తెలుసుకుంటాడు. ఇంకొంతమంది గిఫ్ట్లు ఇస్తారు, మరికొంతమంది వస్త్రాలు ఇస్తారు. తద్వారా వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఈ నీ దేవుడు నిన్నెంత ప్రేమించాడో ఆయన ప్రేమని నీ పట్ల ఎలా వ్యక్తపరచబోతున్నాడంటే, గడిచిన దినాల్లో ఏ సాతాను సమాజం వారు నీ మీద చెలరేగారు, నీ బ్రతుకులో నీ మీద చెలరేగిన ప్రతి సమస్య నీ ఎదుటికొచ్చి
నీ పాదముల మీద సాష్టాంగపడి నీకు నమస్కారం చేసేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో తద్వారా నా దేవుడు రుజువుపరుచుకోబోతున్నాడు. విన్నారా? జనవరి, ఫిబ్రవరి మాసంలో శత్రువనే ఏ సమస్య నీ మీద చెలరేగింది? ఒకవేళ మనుషులే శత్రువులయ్యారా? బంధువులే రాబంధులయ్యారా? ప్రాణమిత్రులే ప్రాణాన్ని తీసే శత్రువులుగా మారిపోయారా? శత్రువు చెలరేగినట్లుగా రోగం గడిచిన 2 మాసాల్లో చెలరేగిందా? అవమానాలు చెలరేగాయా? నిందలు చెలరేగాయా? మనుషుల తిరస్కారాలు చెలరేగాయా? ఆర్థిక ఇబ్బందులని సమస్యలు నీ బ్రతుకులో చెలరేగాయా? గడిచిన మాసాలలో ఏ సమస్యలైతే నీ బ్రతుకులో చెలరేగాయో అవన్నీ ఈ మార్చి మాసంలో నీ ఎదుట సాష్టాంగపడి నీకు నమస్కారం చేసేటట్లుగా, అవి నిశ్శబ్దమైపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. యేసు నామం పేరిట ఈ వాగ్దానం నీ జీవితంలో, మన ఒక్కొక్కరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు వాగ్దానం చేసి ఎంత చక్కగా దాన్ని నెరవేరుస్తాడో బైబిల్లో ఒక 5 జీవితాలు త్వరగా చెప్తాను. యోసేపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలగన్నాడు. ఏమని? తన పన లేచి నిలవబడ్డట్లు, తతిమ 11 పనలు తన పన ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లు కలగన్నాడు. తమ్ముడు, చెల్లి, నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఒకవేళ యవన బిడ్డలైతే యవనస్తులారా కలలు కనండి. ఏమని? ఎవరో అమ్మాయిని బండి ఎక్కించుకొని వెళ్తున్న ఆ దరిద్రపు కలలు కాదు. కేటీఎమ్మ, కేడిఎమ్మ ఆ బండి వేసుకొని ఆ తోక, వెనక తోక పైకి లేచి ఉంటే ఆ వెనక లేచిన పైతో, అది ఏ తోక? ఎలుగు తోక. అక్కడ ఎవరో అమ్మాయిని కూర్చోబెట్టి 120 స్పీడ్తో వెళ్తున్నట్లుగా ఇలాంటి కలలు కాదు. నీ పన లేచి నిలవబడినట్లుగా కలగను. విశ్వసించు, ఈ మార్చి మాసం నీ పన లేచి నిలవబడబోతుంది. ఎక్కడ పడిపోయావో అక్కడ లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ కుమిలిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ పడిపోయిన పతనావస్థలో ఉన్నావో, పతనావస్థలో ఉన్న చోటే నిన్ను లేవనెత్తి పతాక స్థాయికి తీసుకుని వెళ్ళిన నెలగా ఈ మార్చి మాసాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే యోసేపు నిష్కలంకంగా, కపటం లేకుండా అది తండ్రికి తోబుట్టువులకు చెప్పాడు. అసూయ చేత యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మారు. సుమారుగా 22 సంవత్సరాలు యోసేపు అనేవాడు ఏమయ్యాడో అడ్రస్ గల్లంతు. సైతాన్ గాడు కూడా వచ్చి యోసేపుతోనే ఉంటాడు. కలలు కన్నావుగా, అదే పగటి కలలు కనొద్దని చెప్పేది. కలలు కన్నావుగా, నీ పన లేచి నిలవబడ్డట్లు. ఈ పనికి మాలిన కలలు కన్నావుగా, ఏమైనా నీ కలలు, ఏమైనా నీ కలలు? యోసేపు గుండెల్లో మాత్రం కల ఇచ్చింది దేవుడే. ఏ దేవుడు కల ఇచ్చాడో ఆ దేవుడే నెరవేరుస్తాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. ఒకానొక రోజు ఐగుప్తు దేశానికి 2వ ఫరోగా, 2వ రాజుగా నియమించబడ్డాడు. ప్రపంచమంతా ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడుతుంది ఆహారం కొరకు. ఆ పరంపరలో ఒక మాట మీకు గుర్తుకు తెస్తాను. చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలకు మోపి అతనికి వందనములు చేసిరి. ఎట్లా చేశారట? ఎలా చేశారట? యోసేపు యొద్దకు వచ్చి ముఖమును నేలకు మోపి అతనికి వందనము చేసిరి. తన పాదాల మీద సాగిలి పడుతున్నప్పుడు చిన్నప్పుడు కన్న కల యోసేపు గుర్తుకు తెచ్చుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నిష్కారణంగా ఎవరైనా నీ మీద అసూయపడి ఒక సాతాను సమాజం చెలరేగినట్లుగా నీ మీద చెలరేగుతున్నారా? నీ దర్శనం వాళ్ళకు చెప్పినప్పుడు
నీ ఎదుగుదల వాళ్ళు కళ్ళతో చూసినప్పుడు వారవలేని తనంతో అసూయతో నీకేదైనా కీడు చేయ తలపెడుతున్నారా? విశ్వసించు. ఆ శత్రువు ఎదుటే తలమానికగా నిలవబెట్టి ఆ అసూయ పరులు నీ పాదాల దగ్గర సాష్టాంగ పడేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. రెండవది, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల కష్టార్జితాన్ని ఐగుప్తీయులు దోచుకున్నారు. విన్నారా? వాళ్ళకు కూలి నాలి ఇవ్వకుండా నీకు దిక్కున చోట చెప్పుకో దౌర్జన్యం చేశారు. మోషే ఐగుప్తు దేశానికి వచ్చి మా దేవుడైన యెహోవా ఈ ప్రజలను విడిపించమని నీతో చెప్పమన్నాడు అని అంటే ఫరో కొవ్వు బట్టినోడిగా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఎవడు? ఏమన్నాడు? యెహోవా ఎవడు? బహుదురుసుగా మాట్లాడాడు. నా పిల్లలారా, మీలో ఎవరైనా మీరు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాల్లో, అయ్యా రేపు మాకు చర్చి ఉంటుంది, మా చర్చిలో ఫంక్షన్ ఉంది, సెలవు ఇవ్వండి అయ్యా అని వాళ్ళని రిక్వెస్ట్ పూర్వకంగా అడిగితే ఎగతాళిగా మాట్లాడుతున్నారా? నీ దేవుడే దేవుడా? ప్రతిమ వాళ్ళ దేవుడు కాదా? ఎందుకు మీరు 10 సెలవులు పెట్టుకొని ఎందుకు అట్లా వెళ్తారు? ఎవడా యేసు అని మాట్లాడుతున్నారా? నీ యేసు ఎవరో నీవే కాదు అన్యులు కూడా తెలుసుకున్నట్లుగా ఒక గొప్ప కార్యం దేవుడు నీ బ్రతుకులు చేయునుగాక. ఫరోతో మోషే ఇలా అంటాడు. చూడండి ఆ మాట, నిర్గమకాండం 11వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 11వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదునెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను. అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటే పంపించకుండా దౌర్జన్యం చేశాడు కదా. మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని బతిమలాడలా. ఎంత పౌరుషంగా చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ఫరో, నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని మీ అంతటి మీరే చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. నా పాదాల దగ్గరికి వస్తారు, నా పాదాల మీద పడతారు. బాబో మీకు ఒక దండం, మీ ఇశ్రాయేలుకి ఒక దండం, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని మీ అంతట మీరే మమ్మల్ని ఎక్కడి నుంచి పంపిస్తారు. పంపించేటప్పుడు మా గడ్డం పట్టుకొని బతిమలాడతారు. అంతే అనుకున్నారా? మా పాదాల మీద పడి బతిమలాడతారు. వాగ్దానం చేసిన దేవుడు సేమ్ అదే జరిగించాడు. 430 సంవత్సరాలు వీళ్ళ కష్టాన్ని బిగబట్టారు. రాత్రికి రాత్రే మిక్కిలి ఆస్తితో ఐగుప్తు దేశంలో నుంచి ఆ ప్రజలు బయలుదేరారు. తమ్ముడు, చెల్లి, నీ కష్టార్జితం ఎక్కడైనా బిగబట్టబడిందా? ఐగుప్తీయుడు కష్టార్జితం దోచుకున్నట్లుగా నీ కష్టార్జితం రోగాలు దోచుకుంటున్నాయా? వడ్డీ వ్యాపారస్తులు దోచుకుంటున్నారా? మందులకు మెడికల్ షాపులు వాళ్ళు దోచుకుంటున్నారా? తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి నిలువను ముంచి ఆ వడ్డీ వ్యాపారస్తులు నీ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారా? విశ్వసించు. ఇంతకాలం దోచుకోబడ్డావేమో, ఇక మీదట నువ్వు దోచుకోబడో. ఇక మీదట ఈ దినము నుండి ఇశ్రాయేలీయులు మిక్కిలి ఆస్తితో బయలుదేరినట్లుగా గడిచిన కాలంలో బిగబట్టబడిన డబ్బు మరలా దేవుడు నీకు అనుగ్రహించి మిక్కిలి ఆస్తితో ఈ మాసం బ్రతికేటట్లుగా నా దేవుడు నీ పట్ల కృప చూపునుగాక. ఆమేన్. ఆ సాతాను సమాజపు వారిని మోషే పాదాల మీద పడేశాడు కదా. తమ్ముడు, చెల్లి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట మార్చే దేవుడు కాదు. విశ్వసించు. ఏ సాతాను సమాజపు వారు నీ కష్టార్జితాన్ని బిగబట్టారో, నీ కష్టార్జితం అన్యాక్రాంతం అయ్యేటట్లుగా చేశారో, ఆ సాతాను సమాజపు వారు నీ పాదాల మీద పడతారు. తద్వారా నిన్నెంత నీ దేవుడు ప్రేమించాడో తన ప్రేమను
నీ పట్ల చేసిన కార్యం ద్వారా రుజువుపరుచుకుంటాడు. నిజమే, హామాను ఇజ్రాయేలీలు ఎంత, వీళ్ళ బతుకెంత, యూదులు ఎంత, వీళ్ళ బ్రతుకెంత. యూదులు ఎవరో తెలుసా? గర్జించే సింహం, యోధాగోత్రపు సింహం. ఇరాన్ మీద ఇజ్రాయేలీలు పెట్టిన ఆపరేషన్ కూడా పెట్టబడిన పేరేంటో తెలుసా? రోరింగ్ లాయిన్, గర్జించే సింహం. ఓ దివ్యమైన పేరు పెట్టారు. సరిగ్గా అలాంటి దినాల్లో హామాను యూదులెంత, వీళ్ళ బ్రతుకెంత అని మరణశాసనం రాశాడు. అద్భుతం తెలుసా? అలాంటి శాసనం రాబోతుందని అనంత జ్ఞాని అయిన దేవుడు ముందుగానే ఎరిగి ఆ స్థలానికి ఎస్తేరును ముందుగానే పంపించాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఏ సమస్య నువ్వు అనుభవిస్తున్నా భయపడకు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడో ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. సమస్య వచ్చింది యూదులకు ఇప్పుడు, ఎస్తేరు రానయింది ఎప్పుడో రానైతే ఇప్పుడు సమస్య వచ్చింది. ఇప్పుడు చెప్పండి, సమస్య ముందుందా, పరిష్కారం ముందుందా? పరిష్కారమే ముందుంది, ఆ తర్వాత సమస్య వచ్చింది. ఎప్పుడైనా నువ్వు విశ్వసించు, ఏ సమస్య నీ చుట్టూతా ఉన్నా ముందుగానే పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అన్నా ఇది ఎట్లా అన్నా అంటారా? మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా. ఇప్పుడు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే ఒక తెలుగు సబ్జెక్టే ఉంది. ముందు పాఠం ఉంటుంది, తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తర్వాత పాఠం ఉంటుందా? పాఠం తర్వాత ప్రశ్నలు ఉంటాయా? పాఠం అంటే జవాబు, పాఠం అంటే పరిష్కారం తర్వాత ప్రశ్న ఉంటుంది, ప్రశ్న తర్వాత పరిష్కారం ఉండదు. విన్నారా? ఈరోజు నీ జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. విన్నారా? మంచిది. యూదులందరూ చంపబడాలి అని మరణశాసనం బయలుదేరింది. హామాను ఆ మరణశాసనం ఇచ్చి, ఇక నా శాసనానికి తిరుగులేదు అన్నారు. మొర్దెకై, ఎస్తేరు బలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ హామానే ఎస్తేరు కాళ్ళ మీద పడబోతున్నాడు. సాతాను సమాజపు వారిని ఈడ్చుకుంటూ వచ్చి ఎస్తేరు పాదాల దగ్గర పడేశారు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో హామాన్ ఎవరు? యూదుల మరణశాసనం రాసినవాడు. కొన్ని పరిస్థితులు నువ్వు చావు అన్నట్లుగా కొన్ని పరిస్థితులు చావుకు నిన్ను ప్రేరేపించాయా? గడిచిన నెలల్లో ఈ రోగం తగ్గదు, నువ్వు చచ్చిపో, ఈ అప్పులు తెరవు, నువ్వు చచ్చిపో, నువ్వు బ్రతకటం వేస్ట్, నీ బ్రతుకు బాగుపడదు, ఎంత ప్రార్థన చేసినా నీ బ్రతికింతే. ప్రార్థన ఇప్పుడు నీకేమైనా కొత్త? ఎప్పటి నుంచో చేస్తున్నావుగా, ఏమైంది? ఎంతకు మునిపి ఏం కాలేదుగా, ఇప్పుడు కూడా ఏం కాదు అని నీ పరిస్థితులను చూపించి నువ్వు చావు అని అంటున్నాడా? హామానును ఎస్తేరు కాళ్ళ మీద పడేసిన దేవుడు. విశ్వసించు, చావని ఏ సమస్య మరణానికి నేను పురికొల్పుతుందో ఆ సమస్య ఈ మార్చి మాసంలో నీ కాళ్ళ మీద పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకిట్లా చేస్తున్నావయ్యా, ఎందుకిట్లా చేస్తావు అని అంటే, నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడో అది నీవు తెలుసుకున్నట్లు. ఈ అప్పులు తీర్చలేవు, నేను చచ్చిపోతే బాగుండు అని అనుకున్న నీ బ్రతుకు ఈరోజు అనేకులకు అప్పివ్వగలిగే స్థితిమంతుడిగా నువ్వు మారితే, ఒక మాట, అనేకులకు అప్పిచ్చే స్థితిమంతుడిగా నువ్వు మారితే అది ఆశ్చర్యం కాదా? నేనేనా ప్రభువా, నన్నేనా ఇలా నిలవబెట్టింది? మరణానికి నిన్ను పురికొల్పే ఏ సమస్య హామానులాగా నీ మీద చెలరేగిందో, యేసు నామం పేరిట ఆ సమస్యలు నీ ఎదుట సాష్టాంగపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. 4వ వ్యక్తి దానియేలు. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళందరికీ ప్రజలు సాగిలిపడ్డారు.
కానీ దానియేలు దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే చెరపట్టి దానియేలును బబులోను దేశానికి తీసుకొని వెళ్ళారో ఆ చెరపట్టి తీసుకుని వెళ్ళిన చెరపట్టి తీసుకుని వెళ్ళిన నెబుకద్నెజరే దానియేలు ఎదుట సాష్టాంగపడి ఈయనకి నైవేద్యం అర్పించండి, వింటున్నారా? ఈయనకు నైవేద్యం అర్పించండి, ఈయనకు ధూపం వేయండి. నైవేద్యం అర్పించేది దేవునికి పెట్టే ఆహారాన్ని నైవేద్యం అంటారు. విన్నారా? ఇప్పుడు చెరపట్టబడిన ఈ బానిస పిల్లోడు బబులోనీయులకి ఎలా అయిపోయాడు? దేవుడైపోయాడు. ధూపం వేయండి అంటున్నాడు, నైవేద్యాన్ని అర్పించని అంటున్నాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. సాతాను సమాజపు వ్యక్తి. తమ్ముడు, చెల్లి, గడిచిన 2 మాసాలు చుట్టూతా ఉన్న వ్యక్తులు నిన్ను ఎగతాళి చేసి కించపరుస్తూ మాట్లాడారా? ఎగతాళిగా మాట్లాడారా? అదే స్థలంలో ఎవరు నిన్ను ఎగతాళి చేశారో అదే వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి, బాబు మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలి, చిన్న ప్రార్థన చేయవా? బాబు మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలి, చిన్న ప్రార్థన చేయవా? బాబు మా ఒంట్లో బాగాలేదయ్యా, చిన్న ప్రార్థన చేయవా అని ఒకప్పుడు నిన్ను తిరస్కరించిన వ్యక్తులే ఈ మార్చి మాసంలో నీ వద్దకు వచ్చి నీ ప్రార్థన సహాయాన్ని కోరేటట్లుగా దేవుడు చేస్తాడు. ముగింపు మాట చెప్తాను. ఈ ప్రపంచంలో నా తోడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, నా తోడు ప్రతి నాలుక ఆయనను స్తుతించును అని యోసేపు దగ్గర ఐగుప్తీయులే సాష్టాంగపడ్డారు. రైట్? మోషే దగ్గర ఐగుప్తీయులే సాగిలపడ్డారు. రైట్? దానియేలు దగ్గర బబులోనీయులే సాగిలపడ్డారు. రైట్? ఎస్తేరు దగ్గర హామానొక్కడే సాగిలపడ్డాడు. ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఎదుట సర్వ సృష్టి మోకాళ్ళుని ఆయనను కొనియాడుతూ ఉన్నారు. విన్నారా? మీది ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ అందరి సమస్తము యేసు క్రీస్తు ఎదుట సాగిలపడ్డాయి. ఆయన నామం అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా విరాజిల్లింది. ప్రపంచమంతా యేసయ్య ఎదుట ఎందుకు సాగిలపడిందో తెలుసా? నా కుమారుడా యెషువా, నేను నిన్ను ప్రేమించి తిని అని నీవు తెలుసుకున్నట్లుగా ప్రతి జాతి మనుషుడు నీ ఎదుట వంగేటట్లు, నీ ఎదుట సాగిలపడేటట్లుగా నేను చేశా. ఎందుకు ఎలా చేశానో తెలుసా? ఇది నా ప్రేమకు రుజువు. ప్రభు మాట్లాడుతున్న ఓ దివ్యమైనటువంటి మాట వింటున్నారా? తమ్ముడు, చెల్లి, ఇక్కడ ప్రియ ప్రభు దగ్గర మనం నేర్చుకునే దివ్యమైన గుణం, ఆయన నామం అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా ఉండటానికి కారణం అందరికంటే బహుదీనుడు. ఈ మాసం దేవుని సన్నిధిలో దీనురాలిగా బ్రతుకు. దేవుని మాట విని గడగడ వణికే వ్యక్తిగా బ్రతుకు. దీనుడివై దేవుని పాదాలు చెంత చేరి శరణాగతురాలినయ్యా, శరణుజొచ్చా, నీ ముఖం నాకు చాటేయొద్దయ్యా. దీనురాలిగా ప్రతిదినం దేవుని పాదాల చెంత వెతుకుతూ ఉండు. బలిష్టమైన ఆయన చేతి కింద నువ్వు అణిగి ఉంటే తగిన కాలమందు దేన మనస్కుడైన నిన్ను బహుగా దేవుడు హెచ్చించటం ప్రారంభించునుగాక. నీ మీద చెలరేగిన ప్రతి వ్యక్తి నీ యొద్దకొచ్చి సాష్టాంగపడి నీకు నమస్కారం చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. తమ్ముడు, చెల్లి, సమస్యలు గడిచిన దినాల్లో చెలరేగాయా? ఈ మార్చి మాసంలో అవి నీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. గడిచిన 2 మాసాలు రోగం కష్టాధ్యతమంతా ఈ అప్పులకే వడ్డీలకే పోతూ వచ్చిందా? విశ్వసించు, ఈ మార్చి మాసంలో నీ ఆర్థిక సమస్యలనే ఆ భయానకరమైన పరిస్థితులు నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఏవైనా కొన్ని సమస్యలు, ఇంకెందుకు బతుకున్నావు, చచ్చిపో, ఇంకెందుకు బతుకున్నావు, మరణమైపో అని కొన్ని సమస్యలు మరణానికి నిన్ను పురికొల్పుతున్నాయా?
కొంచెం కాలం ఓపిక పట్టు. నేను మరణానికి ఉసిగొల్పిన ప్రతి సమస్య హామానుగాడు ఉరివేసి చంపబడినట్లుగా ఆ సమస్యలు వాటంతట అవి చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతారా ఈ మాటలు? నమ్ముతారా ఈ మాటలు? యేసుక్రీస్తు పాదముల చెంత సమస్తము సాష్టాంగ పడ్డట్లుగా ప్రతి సమస్య ఈ మాసంలో సాష్టాంగ పడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడో తెలుసా? నిన్నెంత ప్రేమించాడో తన ప్రేమకు రుజువుగా ఇలాంటి కార్యాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఈ మాసం రహస్య స్థలాల్లో దాచబడిన నిధులను, అంధకార స్థలములో దాచిపెట్టబడిన ధన నిధులను యేసు నామం పేరిట ఈ మాసం దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చున్నట్లుగా యోసేపు నిలవబెట్టినట్లు మనల్ని నిలవబెట్టాలి. దానియేలు ఎస్తేరును నిలవబెట్టినట్లు దేవుడు మోషేను నిలవబెట్టినట్లు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు నిలవబెట్టినట్లు మన ఒక్కొక్కరిని దేవుడు నిలవబెట్టునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం మీద మన చేయి పెట్టుకొని వాగ్దానం మీద ఏకీభవించుదాం. దేవా నీకు స్తోత్రాలు. ఈ మార్చి మాసం కొరకు స్తోత్రం. గడిచిన 2 మాసాలు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రం. అయ్యా, సాతాను సమాజపు వారిని నీ పాదముల దగ్గర పడేస్తాను అని అన్నావు కదా. ఏ సమస్యతో బిడ్డలు నలిగిపోతున్నారు, ఈ మార్చి మాసం ప్రతి సమస్య బిడ్డల పాదముల ఎదుట మీ మహిమ కొరకు సాగిలపడునుగాక. ప్రతి సమస్య నుంచి విడుదల పొందిన మాసంగా ఈ మాసం నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో గొప్ప విజయం దయచేయి. ఆ విజయం ద్వారా ఆ కుటుంబాన్ని నీవెంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను రుజువుపరుచుకొని ఆయన అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, వడ్డీల సమస్య, కష్టార్జితమంతా హాస్పిటల్లో దారపోస్తూ దయనీయ స్థితిలో ఎవరు అల్లాడిపోతున్నారు, చావు చావు చావని ఎంతమందిని మరణం పురికొల్పుతుందో యేసు నామం పేరిట ఆ మరణపు దురాత్మ పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఏ సమస్య మరణం కొరకు పురికొల్పిందో ఆ సమస్య నీ బిడ్డల ఎదుట సాగిలపడేటట్లుగా కార్యాలు చేయుదురుగాక. ఈ వాగ్దానం చేతులతో ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను. విశ్వసించిన ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరచుదురుగాక, నెరవేర్చుదురుగాక. అడిగిన దానికంటే మరెక్కువగా మీరు చేయుదురుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఈ మాసం మీరు ఉద్యోగాలు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. వ్యాపారాల్లో ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు చక్కటి వ్యాపారాలు మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకై స్తోత్రం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై స్తోత్రం. వివాహాల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై స్తోత్రం. ఈ మాసం అద్భుతాల మాసంగా, సమస్య పాదముల ఎదుట సాగిలపడిన మాసంగా యేసు నామములో మీరు చేయుదురుగాక. అలా మీరు చేసినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.